స్టూడెంట్స్ ఈరోజు మనం సరళం గురించి నేర్చుకుందాం. संज्ञा के स्थान पर प्रयुक्त होने वाले शब्द को सर्वनाम कहते हैं. सर्वनाम 6 प्रकार के होते हैं. वे है पहला पुरुषवाचक सर्वनाम, दूसरा निजवाचक सर्वनाम, तीसरा निश्चयवाचक सर्वनाम, चौथा अनिश्चयवाचक सर्वनाम, पांचवा प्रश्नवाचक सर्वनाम, छठवा संबंधवाचक सर्वनाम. స్టూడెంట్స్ మనం ఇంతకుముందు సంజ్ఞ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు భాషా భాగం రెండవది సర్వనామం. डेफिनेशन ఏమి ఇచ్చారు? संज्ञा के स्थान पर प्रयुक्त होने वाले शब्द को सर्वनाम कहते हैं. సంజ్ఞ స్థానంలో ఏదైతే శబ్దాన్ని ప్రయోగిస్తామో దాన్ని सर्वनाम అని చెప్పారు. सर्वनाम कितने प्रकार के होते हैं और क्या है? మరి सर्वनाम ఎన్ని రకాలు అవి ఏంటి అని అడిగితే सर्वनाम 6 प्रकार के होते हैं. सर्वनाम అంటే 6 రకాలు. వే హే అవి ఏంటంటే పురుషవాచక సర్వనామం అంట, దీన్ని మనం పర్సనల్ ప్రొనౌన్ అంటాం. రెండోది నిజవాచక సర్వనామం, దీన్ని రిఫ్లెక్టివ్ ప్రొనౌన్ అంటాం. మూడోది నిత్యవాచక సర్వనామం, దీన్ని డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అంటాం. నాలుగోది అనిత్యవాచక సర్వనామం, ఇండెఫినిట్ ప్రొనౌన్. ఐదోది ప్రశ్నవాచక సర్వనామం, దీన్ని ఇంట్రాగేటివ్ ప్రొనౌన్. ఆరోది సంబంధవాచక సర్వనామం, దీన్ని రిలేటివ్ ప్రొనౌన్ అని చెప్పేసి చెప్తాం. सर ఇప్పుడు पुरुषवाचक सर्वनाम అంట. पुरुषवाचक सर्वनामలో ఏమేమి వస్తాయి? पुरुषवाचक सर्वनाम के अंतर्गत और 3 भेद है. ఇప్పుడు ఈ पुरुषवाचक सर्वनाम మనకి 3 రకాలుగా చెప్పుకోవచ్చు. पहला उत्तम पुरुष, फर्स्ट दाన్ని మనం उत्तम पुरुष, दूसरा मध्यम पुरुष, तीसरा अन्य पुरुष. పురుషవాచక సర్వనామం మనం 3 రకాలుగా విడగొట్టవచ్చు అనమాట. ఏంటంటే ఫస్ట్ ఏమో ఉత్తమ పురుష, రెండోది మధ్యమ పురుష, మూడోది అన్య పురుష అంట. ఉత్తమ పురుష అంటే बोलने वाले अपने लिए जिस सर्वनाम का प्रयोग करते हैं उसे उत्तम पुरुष कहते हैं. స్పీకర్ అనమాట, తన కోసం తానుగా ఏదైతే మాట్లాడతాడో ఆ సర్వనామాన్ని మనం ఉత్తమ పురుష అంటాం. స్పీకర్ అంటే ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు. సో ఇక్కడ ఉత్తమ పురుషకు వచ్చేసరికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే మై అనేది ఏకవచనం, అలాగే మాట్లాడేటువంటి ఆ స్పీకర్స్ ఎవరైతున్నారో వాళ్ళు ఎక్కువ మంది ఉంటే హమ్ అనేది బహువచనం అనమాట. సో ఉత్తమ పురుష కిందకి ఏమొస్తాయంటే మై, హమ్. రెండోది వచ్చేసరికి మధ్యమ పురుష. మధ్యమ పురుష వచ్చేసరికి ఎవరైతే స్పీకర్ మాట్లాడుతుంటే వింటున్నారో వాళ్ళు లిజనర్స్ అనమాట. సో మధ్యమ పురుష అంటే ఎవరంటే లిజనర్స్ అనమాట. లిజనర్స్కి వచ్చేసరికి తు, తుమ్, आप.
సో జనరల్గా ఇప్పుడు తూ అనే మాటను వాడలేదు. సో తూ అంటే ఎవరికంటే చిన్నవాళ్ళకి అనమాట. ఎవరైతే వయసులో చిన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఉపయోగిస్తారు. అలాగే ఎవరైతే యజమాని కింద పనిచేసే నౌకర్లు ఉన్నారో ఇలాగా హోదారిచ్చే కానీ లేదా వయసు ఇచ్చే కానీ చిన్నవాళ్ళ కోసం ఇలాంటి మాటలు వాడతారు. అలాగే తుమ్మంటే ఈక్వల్ పర్సన్ వాడతారు అనమాట. తుమ్మంటే నీవు అని. అలాగే తుమ్మంటే ఏకవచనము మరియు బహువచనం కూడా. తుమ్మంటే తుమ్లోగు మీరు అని కూడా వస్తుంది. అలాగే ఆప్ అంటే ఏకవచనము, అలాగే ఆప్ అంటే బహువచనం కూడా. ఎందుకంటే ఆప్ అనమాట ఆదర్ సూచక శబ్దం అనమాట. సో ఆప్ అనేది మనం ఇప్పుడు కూడా దాన్ని బహువచనంగానే ట్రీట్ చేయాలి. సో ఏకవచనం అయినప్పుడు కూడా దాన్ని బహువచనంగా చూడాలి. అలాగే తుమ్మ అనమాట దీనికి ఏకవచనం బహువచనం రెండు కూడా ఇదే. సో మధ్యమ పురుష అంటే बोलने वाले सुनने वालों के लिए जिस सर्वनाम का प्रयोग करते हैं उन्हें मध्यम पुरुष कहते हैं. ఎవరైతే స్పీకర్ ఉన్నాడో ఆ స్పీకర్ తనకు ఎదుర్కొన్నట్టు లిజనర్స్ కోసం ఎలాంటి మాటను అయితే వాడతాడో ఆ మాటను మనం ఏం చెప్తామంటే మధ్యమ పురుష అని చెప్తాం. థర్డ్ వన్ వచ్చేసరికి అన్య పురుష. యా నా బోల్నే వాళ్ళ హే और నా సున్నే వాళ్ళ. అన్య పురుష అంటే అతను మాట్లాడే స్పీకర్ కాదు, అలాగే వినే లిజనర్ కూడా కాదు. మరి ఎవరంట? जिसके बारे में कुछ कहा जाए उसे अन्य पुरुष कहते हैं. సో ఎవరి గురించి అయితే మనం మాట్లాడతామో వాళ్ళు అన్య పురుష. అంటే అన్య పురుష కిందకి ఎవరు వస్తారంటే వహ్. వహ్ అనేది ఏకవచనం. మరి వహ్ అనే మాటకి బహువచనం ఏంటి? వే. అలాగే యహ. యహ అనే మాటకి బహువచనం ఏ. సో వహ్ వే యహ్ ఏ అనే ఈ రెండు మాటలు దేని కింద వస్తాయి అంటే అన్య పురుష. అన్య పురుష అంటే నా బోల్నే వాళ్ళే నా సున్నే వాళ్ళ. అతను స్పీకర్ కాదు, లిజనర్ కాదు అనమాట. ఎవరైతే అదర్స్ ఉన్నారో వాళ్ళ కోసం ఇలాంటి అన్య పురుష అని వాడుతాం అనమాట. సో పురుషవాచక సర్వనామ అంతర్గత కితనే భేద అంటే పురుషవాచక సర్వనామ అంతర్గత 3 భేద అని చెప్పాలి. ఏంటంట పురుషవాచకులు ఏమేమి ఉన్నాయి? ఉత్తమ పురుష, మధ్య పురుష, అన్య పురుష. సో ఉత్తమ పురుష కిందకి ఏమొస్తాయంట? మై హమ్. మరి మధ్య పురుష తూ తుమ్ ఆప్. మరి అన్య పురుష వహ్ వే యహ్ ఏ. రెండోది వచ్చేసరికి నిజవాచక సర్వనామం, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటాం. నిజవాచక సర్వనామం అంటే దీనికి మనం అపనా, అపనే, అపని వీటిని ఉదాహరణ చెప్పుకుంటాం. अपना अपने अपने माटल कनिपिस्ते అది ఏ సర్వనామం అంట? నిజవాచక సర్వనామం. నిజ का अर्थ होता है स्वयं. నిజ అంటే అర్థం ఏంటంటే స్వయం, ఖుద్. స్వయం, ఖుద్. సో నిజ అంటే అర్థం ఏంటంటే సొంతగా, స్వయంగా. సో సెల్ఫ్, ఓన్ అనే అర్థంలో నిజవాచక సర్వనామాన్ని మనం వాడటం జరుగుతుంది. సో నిజవాచక సర్వనామం వచ్చేసరికి అపనా, అపనే, అపని. సో కొన్ని సందర్భాల్లో అపనా, అపనే, అపని అనే మాటని స్వయం ఖుద్ అనే కాకుండా ఇంకా అపనే అపనే మాట కాకుండా మనకి ఇంకా ఆ పని కూడా మనం వాడటం జరుగుతుంది అనమాట. ఆ పని కనిపించినా సరే అది కూడా మనం నిజవాచక సర్వనామాన్ని ట్రీట్ చేయాలి. థర్డ్ వన్ వచ్చేసరికి నిత్యవాచక సర్వనామం. ఇక్కడ మనకి గుర్తించాల్సింది ఏంటంటే ఏవైతే అన్య పురుషుల్లో చెప్పామో అన్య పురుషులు వచ్చేసరికి ఏం చెప్పాము? వహ్ వే అంటే దూరం ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉద్దేశించడానికి ఒకళ్ళైతే వహ్ అని, ఒకరికంటే ఎక్కువ మంది అయితే వే అని, అదే దగ్గర కంటే యహ్ అని, ఏ అని. సో అక్కడ ఏవైతే ఇచ్చామో ఎగ్జాంపుల్గా మనం నిత్యవాచక సర్వనామం కూడా అవే వస్తాయి అన్నమాట. సో వహ్ అనే మాట దాని బహువచనము వే, అలాగే యహ్ దాని యొక్క బహువచనము ఏ అని చెప్పేసి ఇవి మనకి నిత్యవాచక సర్వనామం కింద వస్తాయి అనమాట. సో మరి ఇక్కడ దీన్ని అన్య పురుష అనుకోవాలా మరి నిత్యవాచక అనుకోవాలా? ఉదాహరణకు సెంటెన్స్లో వహ్ అని వచ్చింది అనుకోండి, దానికి అంటర్లైన్ చేశారు, వాక్యాన్ని అంటర్లైన్ చేసి ఇది ఏ సర్వనామం అని అడిగారు. ఏం చెప్పాలి మరి దాన్ని? మనం అన్య పురుష అని చెప్పాలా లేదంటే నిత్యవాచక సర్వనామం చెప్పాలా? సో వాటిని మనం ఎగ్జాంపుల్ నేర్చుకుందాం. సరే ఇప్పుడు వహ్ వే యహ్ ఏ అనేవి ఏంటంట? అవి నిత్యవాచక సర్వనామం. అనిత్యవాచక సర్వనామం అంట. అనిత్యవాచక సర్వనామం వచ్చేసరికి వ్యక్తులైతేనేమో కోయి అని, అలాగే వస్తువులైతేనేమో కూర్చొని వాడటం జరుగుతుంది అనమాట. అనిత్యవాచక సర్వనామం ఇండెఫినిట్ ప్రొనౌన్ అనమాట. సో కోయి అనే మాట కానీ కూర్చొని కనుక కనిపిస్తే ఇది ఏ సర్వనామం అని చెప్పేసి అడిగితే మనం ఏం చెప్పాలంటే దీన్ని
అనిత్యవాచక సర్వనామం అని చెప్పేసి. ప్రశ్నవాచక అంటే ప్రశ్నవాచక సర్వనామం అంటే ఇంటరాగేటివ్ ప్రణవం అనమాట. సో ఏంటివి ఇంటరాగేటివ్ అంటే ఏవైతే ప్రశ్నించే మాటలు ఉన్నాయో అవన్నీ కూడా ఇంటరాగేటివ్ ప్రణవం కిందకు వస్తాయి అన్నమాట. ఏంటవి? కౌన్, క్యూ, కహా, కైసే, కితనే ఇలాంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంటరాగేటివ్ ప్రణవం అనమాట. క్యా, క్యూ, कैसे, कहाँ, कब, कितने. సో ఇలాగా ఏవైతే మనకి ప్రశ్నించే మాటలు ఉన్నాయో వాటిని మనం ప్రశ్నవాచక సర్వనామంగా చెప్తాం అనమాట. అలాగే సంబంధవాచక సర్వనామం. సంబంధవాచక సర్వనామం వచ్చేసరికి మనకి జో, సో అని, అలాగే కొన్ని సందర్భాల్లో జోతో పాటుగా వాహని కూడా వస్తుందన్నమాట. సో జో, సో, వాహని కనిపిస్తే అది ఏ సర్వనామం చెప్పుకోవాలి? మనం సంబంధవాచక సర్వనామంగా చెప్పుకోవాలి. ఇంకోసారి చూద్దాం డెఫినేషన్. सर्वनाम देन अंटाम. सर्वनाम किसे कहते हैं? सर्वनाम कितने प्रकार के होते हैं और वे क्या है? संज्ञा के स्थान पर प्रयुक्त होने वाले शब्द को सर्वनाम कहते हैं. सर्वनाम 6 प्रकार के होते हैं. वे है संज्ञा के बदलुगा ఏదైతే మాటను వాడతామో సంజ్ఞ के बदले में आने वाले शब्द అని చెప్పొచ్చు, లేదంటే సంజ్ఞ के स्थान पर प्रयुक्त होने शब्द అని చెప్పొచ్చు అన్నమాట. సో సంజ్ఞ బదులుగా వచ్చేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని సర్వనామాలు అంటాము. सर्वनाम వచ్చేసరికి ఎన్ని రకాలంట? 6 प्रकार के होते हैं. पुरुषवाचक सर्वनाम, निजवाचक सर्वनाम, नित्यवाचक सर्वनाम, अनित्यवाचक सर्वनाम, प्रश्नवाचक सर्वनाम, संबंधवाचक सर्वनाम. సరే ఇప్పుడు మనం ఈ సర్వనామం సంబంధించి కొన్ని ఉదాహరణలు ఇచ్చారు ఇక్కడ, వాటిని గమనిద్దాం. సర్వనామం కబ్బేది పహచాన్ అన్నారు. సో ఇలాగే కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. వాటిలో ఇది ఏ సర్వనామమో ఐడెంటిఫై చేయమని చెప్పారు. సో మనం ఏం చెప్పుకున్నాము? సర్వనామాలు ఎన్ని రకాలని చెప్పాము? 6 రకాలని చెప్పాము. పురుషవాచక సర్వనామం, నిజవాచక సర్వనామం, నిత్యవాచక సర్వనామం, అనిత్యవాచక సర్వనామం, ప్రశ్నవాచక సర్వనామం, సంబంధవాచక సర్వనామం అని చెప్పేసి 6 రకాలు చెప్పాం. సో 6 రకాల్లో ఇలా సెంటెన్స్ ఇచ్చేసి ఇది ఏ సర్వనామం అని అడిగారు. ఉదాహరణ చూడండి, ఫస్ట్ ఏమన్నారు? మై పాట పడతా అని ఇచ్చారు. సో దేనికి అండర్లైన్ చేశారంట? మై కింద అండర్లైన్ చేశారు. ఏమడిగారు? సర్వనామం కబ్బేది పహచాను, ఇది ఏ సర్వనామము? పురుషవాచక, నిజవాచక, నిత్యవాచక, అనిత్య, ఇలాగా. సో ఈ 6 ఇది ఏదవుతుందని చెప్పారు. సో మై అనేది ఏంటంట? పురుషవాచక సర్వనామం. మై అంటది పురుషవాచక సర్వనామం. పురుషవాచక సర్వనామం చెప్పాం మనం. ఏంటిది? మై అనేది ఉత్తమ పురుష అని చెప్పేసి చెప్పాం. సో ఇక్కడ మనం ఏం రాయాలంటే పురుషవాచక సర్వనామం అని చెప్పేసి మనం రాసుకోవాలి. సో మై అనేది పురుషవాచక సర్వనామం. రెండోది ఏం ఇచ్చారు? ఆప్. ఆప్ పాఠ పడాతే హై అని ఇచ్చారు. మీరు పాఠం చెప్తున్నారు అని. పైనేమో మై పాట పడతా, నేను పాఠం చదువుతున్నాను. సో ఇక్కడేమో దేనికి దాంట్లో వేస్తారంట? ఆప్ కింద. సో ఆప్ అనేది కూడా పురుషవాచక సర్వనామే. పర్టికులర్గా పురుషవాచక సర్వనామంలో 3 భేదాలు ఉన్నాయి. మరి ఇదేంటని అడిగారు అనుకోండి, ఉత్తమ పురుష, మధ్య పురుష, అన్య పురుష అన్నారు అనుకోండి. సో ఆప్ అనేది ఏంటంట? ఎవరి గురించి చెప్తున్నారు ఇక్కడ? ఆప్ పాట పడాతే అంటే ఎదుటి ఉన్న వ్యక్తి గురించి. మీరు. సో మీరు అంటే ఎవరైతే స్పీకర్ ఉన్నారో ఆ స్పీకర్కి ఎదుర్కొన్న వ్యక్తిని మనం మీరు అని సంబోధిస్తాము. మీరు అంటే ఏంటంటే గౌరవవాచకము. ఇప్పుడు కూడా దీన్ని బహువచనంగానే మనం అనుకోవాలి. సో ఆప్ అనేది ఏమవుతుంది మనకి ఇక్కడ? మధ్యం పురుష అంటే పురుషవాచక సర్వనామం అనేది మధ్యం పురుష. సో దీన్ని పురుషవాచక సర్వనామం చెప్పాలి ఇది కూడా. తర్వాత మూడోది వచ్చేసరికి తుమ్ గానా గాతీ హో. తుమ్ గానా గాతీ హో, నీవు పాట పాడుచున్నావు. తుమ్ అని ఖచ్చితంగా లాస్ట్లో ఏమి రావాలంట? హోతో ఎండ్ అవ్వాలి. తుమ్తో సెంటెన్స్ స్టార్ట్ అయ్యేదంటే ఖచ్చితంగా హోతో ఎండ్ అవ్వాలి. సో తుమ్ అంటే నీవు అని. సో నీవు అని వచ్చింది కాబట్టి సో తుమ్ అనేది ఏంటంటే ఇది కూడా లిజనర్ గురించి ఉద్దేశించింది. సో ఇది కూడా ఏంటంటే పురుషవాచక సర్వనామం. పర్టికులర్గా మనం అడిగితే ఏం చెప్పాలంటే దీన్ని మధ్యమ పురుష అని చెప్పాలి. తు బాజార్ జా, నీవు బజార్ వెళ్ళు. తు అనేది సెంటెన్స్ రాసినప్పుడు మనకి లాస్ట్లో హెల్పింగ్ వర్బ్ ఏమి ఉండదు. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ రాదేమి అంటే హే అని కానీ, హై అని కానీ, హో అని కానీ, హూమ్ అని కానీ అలాంటివి హెల్పింగ్ వర్బ్ ఏమి కూడా ఉండదు అనమాట. ఎప్పుడు కూడా ధాతువుతోనే సెంటెన్స్ ముగిస్తుంది అనమాట. సో తు అనేది కూడా ఏంటంటే పురుషవాచక సర్వనామే. ఏ పురుష అంటే మధ్యం పురుష. పురుషవాచక సర్వనామంలో మధ్యం పురుష అనమాట. వహ మేరా మిత్ర హే, అతను నా మిత్రుడు. దేని మీద అండర్లైన్ చేశారు ఇక్కడ? వహ కింద అండర్లైన్ చేశారు. ఇందాక చెప్పాం మనం వహ్, వే,
యహ్ ఏ అనేవి మనకి పురుషవాచక సర్వనామంలో థర్డ్ పర్సన్ అన్య పురుషాన్ని. అలాగే మనకి నిత్యవాచక సర్వనామంలో కూడా అవే చెప్పుకున్నాం, వహ్ వే యహ్ ఏ అని. మరి ఇక్కడ వాక్యదాంట్లో ఏం చేశారు, వహ్ అనేది నిత్యవాచక సర్వనామా లేదంటే పురుషవాచక సర్వనామంలో అన్య పురుషానా? సో ఇక్కడ చూడండి ఏం ఇచ్చారు, వహ్ మేరా మిత్ర హై. సో ఎప్పుడైతే మనకి పర్సన్ కనిపించారో సో పర్సన్ కనిపిస్తే ఖచ్చితంగా అలాంటి సర్వనామం మనం ఏం చెప్పాలంట, పురుషవాచక సర్వనామం కింద చెప్పాలి. సో పర్సన్ కాకుండా టు లేదైనా వస్తువు కనిపిస్తే దాన్ని మనం ఏం చెప్పాలంటే నిత్యవాచక సర్వనామంగా చెప్పాలి. ఇక్కడ చూడండి ఒకసారి మనం, వహ్ మేరీ పుస్తక హై, ఇక్కడ ఎవరు కనిపించారు, పుస్తకం అనేది వస్తువు కనిపించింది. సో ఇక్కడ వహ్ అనేది ఏంటంట నిత్యవాచక సర్వనామం, ఇక్కడేమో పురుషవాచక సర్వనామం, ఇదేమో నిత్యవాచక సర్వనామం. అలాగే యహ్ మేరీ బెహన్ హై, ఇక్కడ కూడా ఎవరు కనిపించారు, బెహన్ అనమాట, వ్యక్తి పర్సన్ కనిపించారు కాబట్టి దీన్ని ఏం చెప్పాలి మనం, పురుషవాచక సర్వనామం అంటే అన్య పురుష. సో ఇక్కడ వహ్ అనేది అన్య పురుష, అలాగే ఇక్కడ కూడా యహ్ అనేది అన్య పురుష. అలాగే యహ్ ఉస్కి కలం హై, కలం అంటే టూల్ వస్తువు అనమాట, వస్తువు కనిపించిందంటే దీన్ని ఏం చెప్పాలంటే నిత్యవాచక సర్వనామం. సో ఇక్కడ ఏమో పురుషవాచక సర్వనామం, పురుష అంటే అన్య పురుష, కానీ ఇక్కడ ఏమో నిత్యవాచక సర్వనామం. అలాగే 9th చూడండి, మై అపునా కామ్ కర్తా హూ, నేను నా పని చేసుకుంటున్నా అంటే స్వయంగా నా పని చేసుకుంటున్నాను. సో ఇక్కడ అపున అంటే దీని అర్థం ఏంటంట స్వయం అని, అపున అంటే స్వయం అని, అపున అంటే ఖుద్దని, ఓన్ సెల్ఫ్ అనే అర్థంలో దీన్ని వాడటం జరుగుతుంది అనమాట. సో మై అపునా కామ్ కర్తా అంటే మై స్వయం కామ్ కర్తా హూ, నేను స్వయంగా నా పనిని నేనే వేరే వాళ్ళ హెల్ప్ లేకుండా చేసుకుంటున్నాను అని అర్థం. అలాగే మై అప్నే ఆప్ చల్ సక్తా హూ, అప్నే ఆప్ అని ఇచ్చారు ఇక్కడ. సో అప్నే ఆప్ కూడా ఏంటంట నిజవాచక సర్వనామం, ఇది కూడా అప్నే ఆప్ అనేది కూడా నిజవాచక సర్వనామే. సో ఇక్కడ ఏంటంటే దీని అర్థం ఏంటంట నేను నాకు నేనుగా నడవగలంటే, నాకు నేనుగా అంటే వితౌట్ హెల్ప్ అనమాట, ఎవరి సాయం లేకుండా. ఇక్కడ ఏ విధంగా అయితే ఎవరి సాయం లేకుండా నా పని నేను చేసుకుంటున్నాను అని చెప్పాను, అలా ఇక్కడ కూడా ఎవరి సాయం లేకుండా నాకుగా నేను నడవగలను. అలాగే గోపాల్ అపని బహన్ కే సాత్ జాతా హై, గోపాలు తన సిస్టర్తో వెళుతున్నాడు అని చెప్పాడు. ఇక్కడ కూడా ఏం జరిగింది అందులో చేశారంట అపని కింద. సో అపని అనేది ఇది కూడా నిజవాచక సర్వనామే. సో అపన వచ్చినా అపనే వచ్చినా సరే దాన్ని మనం ఏం చెప్పాలంట నిజవాచక సర్వనామంగా అని చెప్పుకోవాలి. చూడండి ఇక్కడ అపనే రాశారు, ఇక్కడేమో అపన రాశారు, మరి ఇక్కడేమో అపని ఇచ్చారు. ఎప్పుడైనా సరే సెంటెన్స్లో రెండు సంజ్ఞల మధ్య సర్వనామాన్ని మనం ఉపయోగించాల్సి వస్తే, అంటే గోపాల్ అనేది ఒక పేరు, బెహన్ కూడా నౌన్ అనమాట. సో బెహన్ అంటే మనం జాతివాచకంగా చెప్తాము, ఇక్కడ గోపాల్ అంటేనేమో వ్యక్తివాచక. సో ఇలాంటి సందర్భంలో మనం దేన్ని తీసుకోవాలంటే ప్రామాణికంగా రెండోసారి ప్రయోగించినటువంటి పదం ఏదైతే ఉందో దాన్ని మనం ఉద్దేశించుకొని. సో బెహన్ అంటే ఎవరంటే స్త్రీ, ఎవరు ఏకవచనం, స్త్రీలింగం ఏకవచనం. సో అలా మనం ఏం చేయాలంటే రెండోసారి ప్రయోగించినటువంటి నౌన్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని అపనే రాయాలని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. సో స్త్రీలింగ ఏకవచనం కానీ బహువచనం కానీ అయితే ఖచ్చితంగా మనం ఏం రాయాలంటే ఇక్కడ అపని రాయాలి. అలాగే కనుక పుంలింగ ఏకవచనం అయితే అపన రాసుకోవాలి. కామ్ అనేది పుంలింగ ఏకవచనం అనమాట. అలాగే ఇక్కడ శక్తి అనేది స్త్రీలింగం అనమాట, అందుకని ఇక్కడ అపని రాస్తాము. అపనే ఆప్ అని చెప్పారు అనమాట. అలాగే ఆప్ అనేది గౌరవవాచకం అని చెప్పాము మనం ఎంతమంది, ఆప్ అనేది గౌరవవాచకం అని చెప్పాము, అందుకని దాన్ని ఏం చేస్తామంటే ఇక్కడ బహువచనంగా ఉపయోగించడం జరిగింది. మరి అపనే ఆప్ చల్ సక్తా హూ, సో ఆప్ అని మాట ఉంది కాబట్టి దీన్ని బహువచనంగా ట్రీట్ చేసి ఇక్కడ పుంలింగ బహువచనం అనుకుని ఇక్కడ అపనే రాస్తాము. ఇదేమో పుంలింగ ఏకవచనం అందుకనే అపన రాస్తాము. అలాగే ఇక్కడ బహన్ అనేది స్త్రీలింగ ఏకవచనం అందుకని అపని రాయడం జరిగింది. అలాగే వహ అపని శక్తి పర్ నిర్భర్ హై అంటే వహ స్వయం శక్తి పర్ నిర్భర్ హై, అతను తన శక్తి పైన డిపెండ్ అయి ఉన్నాడు. సో ఇక్కడ కూడా శక్తి అనేది ఏంటంటే మనకి స్త్రీలింగము. సో స్త్రీలింగం ఏకవచనం కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే అపని శక్తి అని చెప్పి రాస్తాము. సో మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే స్వయం అని వచ్చినా, ఖుద్ అని వచ్చినా, లేదా ఇట్లాగా అపనే అని వచ్చిన దాని తర్వాత ఆప్ అని వచ్చినా, అపనే ఆప్ అని వచ్చినా సరే మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే దీన్ని నిజవాచక సర్వనామంగా మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చూడండి 13th వహ కౌన్ హై, కౌన్ అనే మాటకి అండర్లైన్ చేశారు. సో కౌన్ అంటే ఎవరు, ఇది ఏంటంటే ప్రశ్నించే మాట అనమాట. సో ప్రశ్నించే మాట కాబట్టి
దీన్ని ఏం చెప్తాం మనం? ప్రశ్నవాచక సర్వనామంగా చెప్తాము. అలాగే తుమ్ క్యో హస్తే హో, నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? క్యో అని కింద అండర్లైన్ చేశారు. ఇది ఏ సర్వనామం అని అడిగారు. క్యో అంటే ప్రశ్నించే మాట. సో దీన్ని ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అంటాము. సో దీన్ని ప్రశ్నవాచక సర్వనామంగా చెప్పాలి. అలాగే జో సో అని ఉంది, ఇక్కడ కూడా జో సో అని కనిపిస్తుంది. అలాగే ఇక్కడ జో వాహన్ ఉంది, జైసా వైసా, ఇలా కాంబినేషన్ అనమాట. ఒక వర్డ్కి ఇంకో వర్డ్ కాంబినేషన్ వస్తే, లేదంటే జో అని ఒకటి కనిపించినా సరే, మనం ఇందాక ఏం చెప్పామంట, జో సో అని కానీ లేదా జో వాహన్ కానీ వస్తే దాన్ని మనం రిలేటివ్ ప్రణామం అని చెప్పేసి చెప్తాం అనమాట. సంబంధవాచక సర్వనామం అనమాట. జో హోగయా సో హోగయా, జరిగిపోయింది ఏదో జరిగిపోయిందని చెప్పి. సో జో సో కనిపించింది. జో కరేగా సో పావేగా, ఎవరైతే శ్రమిస్తారో వాళ్ళు ఫలితాన్ని పొందుతారు అని. జో వహ ఖడా హై వహ మేరా భాయి హై, ఎవరైతే అక్కడ నిలబడి ఉన్నారో అతను నా సోదరుడు. జో వహ వచ్చింది. జైసా చాహే వైసా కరో, ఎలా నువ్వు కోరుకుంటే అలా చేయి. సో జైసా వైసా, ఇలా కాంబినేషన్ వర్డ్స్ వచ్చినా మనకి, లేదా జో అని ఒకటి కనిపించినా లేదా జో వాహని కనిపించినా సరే, సో దీన్ని ఏం చెప్పాలంటే మనం సంబంధవాచక సర్వనామంగా చెప్పుకోవాలి. సో సర్వనామం వచ్చేసరికి 6 రకాలు. వీటిని మనం ఇలా అడుగుతారు అనమాట. సర్వనామక భేద్ పహచాన్ అని చెప్పేసి అడిగితే మనం ఇలాగా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. వహ యహ వే ఏ అనేవి పురుషవాచకులను నిత్యవాచకులను. అయితే పర్సన్ కనుక సూచిస్తే అన్నమాట దాన్ని మనం పురుషవాచక సర్వనామం అంటే పురుషవాచకులు అన్య పురుషాలు అనమాట. అలా కాకుండా ఆ వహాన్ కానీ లేదా యహాన్ కానీ మాట ఒక టూల్ కనుక సూచించినట్లయితే దాన్ని మనం ఏం చెప్తామంటే నిత్యవాచక సర్వనామంగా చెప్తాం.